ఇది ఏం కూర అంటే తెలగపిండి మునగాకు కూర అండి. తెలగపిండి అంటే అందరికీ తెలిసే ఉంటుందండి. మనం నువ్వుల పప్పుని అంటే నువ్వులు తెలుసు కదండి, నువ్వులు తీసుకొచ్చి చక్కగా బాగా శుభ్రంగా కడిగి పైన పొట్టు తీసేసి తెల్లటి నువ్వులు బాగా ఎండబెడితే తెల్లటి నువ్వులు తయారవుతాయి కదండి. అలా బాగా ఎండబెట్టినటువంటి ఆ పప్పు, నువ్వు పప్పుని లేదా నువ్వుల్ని గానుగలో ఆడిస్తారండి. అలా ఆడించినప్పుడు నూనె తీయగా వచ్చినటువంటి అచ్చునే తెలగపిండి అని పిలుస్తారండి. ఇదేనండి ఆ తెలగపిండి. దీన్ని పశువులకి ఆహారంగా ఇవ్వచ్చు. దీన్ని మనం కూడా కూరగా వండుకుని తినొచ్చండి. ఈ తెలగపిండి అంటే గుర్తొచ్చిందండి. మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఇంకా చుట్టుపక్కల ఉండేటటువంటి ఆంటీలు, ఆ రోజుల్లో మేము ఆంటీలు ప్యాంటీలు అనేవాళ్ళం కాదండి, అత్తయ్య గారు మావయ్య గారు అని పిలిచేవాళ్ళం. ఆ విధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఆంటీలు అందరూ కలిసి నువ్వులు కొనేవారండి. బస్తా బస్తా